మరో బ్రేకింగ్ అంతుంది. కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిచ్చుకల నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుల సంఖ్య 16కు చేరింది. అయితే ఈ ఘటన నుంచి ఒకరు ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, మొత్తానికి కల్తీ పాల ఘటనకు సంబంధించి 16కు చేరింది మృతుల సంఖ్య. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే కల్తీపాల్ ఘటన జరిగిన తర్వాత వరుసగా మరణాల సంఖ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి పిచ్చుకల నాగేశ్వరరావు 72 ఏళ్ల రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి వ్యక్తి రవి చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గత నెల 21వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే కల్తీపాల వల్ల ఏదైతే ఇటాలియన్ గ్లైకాల్ కలిసినటువంటి పాలు తాగడం వల్ల కిడ్నీలు ఇతర ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో 16కి ఇప్పటి వరకు కల్తీ పాల మరణాలు పెరిగాయి. ఇంకా ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు ఇంకా రాహుల్, రుడా, తార్వీతో పాటుగానే కార్తీక్, అదే వెంకటేశ్వరరావు, మొత్తం ముగ్గురు ఇంకా చికిత్సలో ఉన్నారు. వీరికి ఇంకా చికిత్స అయితే కొనసాగుతుంది. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు కాగా ఒకరు 76 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కోలుకుంటారా లేదా వారి పరిస్థితి కూడా కొంత క్రిటికల్ గానే ఉంది. అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ అయితే మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. Right. Thanks for the information, Ganesh.